అయితే ఇండియాలో ఇప్పటికీ కూడా ఏంటి అంటే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ అంటే ఒక స్టిగ్మా, అంటే పిచ్చి డాక్టర్, కేవలం పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గరికి వెళ్తారు అనే ఒక స్టిగ్మా వల్ల వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే పిల్లలు ఫోన్ ఎడిక్ట్ అయినా కూడా వాళ్ళు రావాల్సింది సైకాలజిస్ట్ దగ్గరికి. భార్యాభర్తల సమస్య మీద కూడా సైకాలజిస్ట్ విల్ హెల్ప్ దెమ్. ఈవెన్ ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ కి కూడా సైకాలజిస్ట్ విల్ హెల్ప్ దెమ్. సో వీళ్ళు ఏంటంటే కేవలం పిచ్చి డాక్టర్ లేదా పిచ్చి వీళ్ళు కేవలం పిచ్చి ఉన్న వాళ్ళని మాత్రమే చూస్తారు అన్న ఒక సోషల్ స్టిగ్మాతో ఇలా బిహేవియర్ ప్రాబ్లమ్స్, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, ఎడిక్షన్స్ వీటన్నిటినీ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం అవ్వదు. అర్థం అవ్వక ఏం చేస్తారు, ఏదో 2-3 రోజులు చూస్తారు ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని, ఆఫ్టర్ దట్ వదిలేస్తారు. సో వదిలేసినప్పుడు ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ పెరిఫరల్ ఏరియాస్లో, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అందరికీ అవగాహన వచ్చేసింది, అందరూ అప్రోచ్ అవుతున్నారు కౌన్సిలర్స్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ని. మెట్రోపాలిటన్ సిటీలో స్టిగ్మా లేదు, కానీ పెరిఫరల్ ఏరియాస్, డిస్ట్రిక్ట్ ఏరియాస్లో ఇంకా ఇప్పటికీ ఆ సోషల్ స్టిగ్మా అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. బికాస్ ఆఫ్ విచ్ ఇంత దారుణానికి ఒడికట్టాల్సి వస్తుంది. సొసైటీలో మనం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దేనికి అంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం అప్రోచ్ అవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించకుండా, సరే తనే మారుతాడు తను మారుతాడు అని వదిలేస్తే ఇలాంటి ఎక్స్ట్రీమిటీస్ మనం చూడాల్సి వస్తుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతాయండి. అవునండి. ఇంకా అదే దీనికి కారణం ఏంటంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే, అంటే వాళ్ళు భయం ఏంటంటే మీరు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు అని ఒక ఇదండి. టాబ్లెట్స్ వాడాలి. జనరల్గా 1 అవర్ అంటే ఒక కన్సల్టేషన్కి ఎంత తీసుకుంటారు మేడం? నా దగ్గర అయితే కన్సల్టేషన్కి నేను 3 నుంచి 3,500 వరకే తీసుకుంటామండి. సో అందులో మళ్ళీ కేవలం ఒక 5-10 minutes కాదు కదండి, మనం వీఆర్ గివింగ్ 2 hours ఆఫ్ టైం. 2 hours టైం మీరు స్పెండ్ చేస్తారు. అందుకని చూసి వెళ్ళిపో అని అనరు. లేదు, 2 hours టైం స్పెండ్ చేస్తాము. వాళ్ళకి ఇనిషియల్ అసెస్మెంట్స్ చేస్తాము, హిస్టరీ అంతా వింటాము, ఆన్సెట్ ఎక్కడైందో గ్రహిస్తాము, వాళ్ళకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో గ్రహిస్తాము, దాన్ని బట్టి డయాగ్నోసిస్ ఇచ్చి తర్వాత మనం ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తాం. ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇన్ని సెషన్స్ అవసరం పడచ్చు, ఇంతకాలం మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పి మనం ఇస్తాం. సో ఇది వేరే అంటే నార్మల్ వేరే ఫిజిషియన్స్, వేరే డాక్టర్స్ లాగా 5-10 minutes కన్సల్టేషన్ ఉండదండి. ఎక్కడైనా కూడా మీరు సైకాలజిస్ట్ దగ్గర మినిమం 45 minutes to 1 hour మినిమం మీరు స్పెండ్ చేయాలి. సో ఫర్ మీ టు అండర్స్టాండ్ ద పర్సన్ బెటర్ నేను 1.5 నుంచి 2 hours వరకు టైం ఇస్తాను ఒక సెషన్. అంతా ఓపెన్ అప్ అవుతారు మేడం? అంతా వాళ్ళకి నిజంగా అన్ని విషయాలు చెప్పేస్తారు మీ దగ్గర? 90% ఓపెన్ అప్ అవుతారండి ఫస్ట్ సెషన్లోనే. సో కాకపోతే ఇంకా 10% అనేది మనం ఇంకా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న కొద్దీ వాళ్ళతో వాళ్ళు అంటే వెన్ దే ఫీల్ దట్ యు నో వాళ్ళ నమ్మకం కలగాలి. నమ్మకం లీలా మేడం గారు అది బయట పెట్టరు విషయాలన్నీ, సొల్యూషన్ పరిష్కార మార్గాలు చెప్తారు అని ఒక నమ్మకం వచ్చేస్తుంది. నమ్మకం వచ్చినప్పుడు 100% చెప్తారు. అండ్ ఆల్సో క్రాస్ చెక్ చేసుకుంటాం, ఎందుకంటే పేషెంట్ మాటలు అనేవి మనం 100% నమ్మలేము. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొస్తారు, వాళ్ళని తల్లి తండ్రి కానీ పార్ట్నర్స్ కానీ సిబ్లింగ్స్ కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసుకుని వి ట్రై టు వర్క్ ఆన్ దెమ్. సో అంతేకాని పేషెంట్ డీటెయిల్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి, ఎవరికి చెప్పకూడదు. దట్ ఈస్ లా, అంటే ఇట్ ఈస్ ఎథికల్ ఫర్ us అన్నమాట. కాన్ఫిడెన్షియల్. అంతేకాని ఒక పేషెంట్ దగ్గరకు వచ్చి నేను నీ ముందు తెలుసా, నీ ముందు ఏం జరిగిందో, నేను ఎవడొచ్చాడో తెలుసా అలా అనరు మీరు? అది అనము. ఎందుకంటే ఆబ్వియస్లీ మా దగ్గరికి చాలా సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు, ఫేమస్ ఫేసెస్ వస్తూ ఉంటాయి. సో అన్ని కూడా మనం రివీల్ చేయకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. సో మన పేషెంట్ డీటెయిల్స్ పక్క పేషెంట్కి తెలియనివ్వం. ఈవెన్ అసలు యూజువలీ అయితే అసలు సైకాలజీ ఆర్ ఎనీ క్లినిక్ వెళ్తే అక్కడ ఎప్పుడైనా చూడండి అదర్ హాస్పిటల్స్ లాగా గుంపులుగా వెయిటింగ్ ఉండదు. ఒకళ్ళు ఇద్దరే మాత్రమే ఉంటారు వెయిటింగ్. ఎందుకు అంటే ఐడెంటిటీ రివీల్ అవ్వకూడదు, మనం ఎవరిని చూస్తున్నాము అనేది పక్క వాళ్ళకి అంటే ఇంకొక పేషెంట్ కి తెలియకూడదు. సో అది టైం స్లాట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన టైంలోనే మాక్సిమం చాలా కాన్ఫిడెన్షియల్ గా జరుగుతాయి. అంటే జనరల్ మీరు చెప్పినట్టు కరెక్ట్, మీద హాస్పిటల్లో అందరం పక్కపక్కన చూసుకుంటాం. అవును, ఇక్కడ కుదరదు. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు ఇంకో పేషెంట్, వాళ్ళకి 15 minutes గ్యాప్ ఉండొచ్చేమో. తప్పకుండా ఉండాలి.